చూస్తున్నారు రాష్ట్రంలో కల్తీ మద్యం జరిగిందని చెప్పి వార్తలు వస్తాయి. ఇప్పుడు చూస్తే జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయండి. వార్తలు రావడం కాదు, అది నిజమే. కల్తీ మద్యం జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జోగి రమేష్ అక్కడ పోయి మొదట ఆ ప్రాంతం పోయి అక్కడంతా డిస్ట్రాయ్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది విలేకరులకు. దాన్ని మనసులో పెట్టుకొని ఆ విధంగా చేయడం జరిగింది. వాట్ ఎవర్ మేబీ. ఇప్పుడు జోగి రమేష్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, నేను ఒకవేళ తప్పు చేస్తే లై డిటెక్టర్ పెట్టండి, నేను ఏదైనా ఉంటే మొత్తం చెప్పేస్తాను కదా ఎందుకు అని చెప్పేసి. బట్ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద, తీరు మీదనే అనుమానం ఉంది కాబట్టి ఇవన్నీ మాకు ఇబ్బంది కలిగించే అంశాలు. సో ఒకవేళ ఈ దీనిలో ఎవడు ఏ పార్టీ అయినా సరే ప్రజలకు హాని కలిగించే అంశం ఏదైనా ఉంటేగా డెఫినెట్గా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సింది. సో దానికి నిష్పక్షపాతంగా చేయండి అంటున్నాం. దట్స్ ద రీజన్ థర్డ్ పార్టీ అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి మనందరికీ తెలుసు కాబట్టి. చూస్తున్నారు కదా సార్, గతంలో పెద్దిరెడ్డి గారే ఈ పార్టీలో పంపించి ఇలా చేపించారని చెప్పి కొంతమంది మీడియా వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. అతను ఎప్పుడో మా పార్టీ పెడతాడని చెప్పేసి ఆయన పుట్టినట్టుంది, అట్లా ఏం లేదని. సో వాళ్ళు ఎక్కడికైనా లింక్ చేయగలుగుతారు, వాళ్ళు ఎటువంటిదైనా లింక్ చేయగలుగుతారు. ఎటువంటిదైనా కట్టుకథలు, చందమామ కథలు చెప్పే సామర్థ్యం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. సార్ చూస్తున్నారు ఇప్పుడు లూలు మాలిక్ కూడా కొన్ని సమస్యలు, లూలు మాలిక్ కానీ అలాగే ఇప్పుడు ప్రైవేటు సంస్థలకి రిషికొండ కానీ ఇలాంటి ప్రైవేట్ గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రైవేట్ వ్యక్తులు కూడా లులు మాల్ది దానికి మించిన పెద్ద ఫ్రాడ్ ఏమి ఉండదు. దాని క్యాబినెట్లో కూడా ఏదో డిస్కషన్ జరిగినాయి, ఏదో లీక్స్ వస్తున్నాయి. కానీ ఇఫ్ యు సీ యూపీలో కూడా 22 ఎకరాలేమో 75 కోట్లతో కొన్నారు లులు గ్రూప్ అని చెప్పేసి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా గుజరాత్లో కూడా ఇంత ప్రైస్తో ఇచ్చినారని. ప్లస్ మనకు వచ్చేసరికి ఒక ప్రైమ్ ల్యాండ్ అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చి ఒక మాల్ కోసం ఇవ్వడం ఏంటుంటుంది. దాంట్లో బిలో 10th క్లాస్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు మనకు వస్తారు. ఇట్స్ టెక్నికల్ జాబ్స్ కూడా ఉన్నది. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, టెక్నికల్ జాబ్కి క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఒక ప్రయత్నం చేయాలి. చూస్తాను విశాఖపట్నంలో రిషికొండ గతంలో జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ అని చెప్పడం జరిగింది. కానీ ఇదే ప్రభుత్వ ప్రాపర్టీ, టూరిజం ప్లేస్ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు కూడా వీళ్ళు ఏమైనా అమ్ముతారయ్యా, వీళ్ళు అమ్మకాల మీదే ఉన్నారు. ఏదైనా అమ్మగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. గతంలో ఎలక్షన్ ముందు సంపద సృష్టించి ప్రజలు పంచి పెడతామని చెప్పారు. అంటే మనం తప్పుగా అనుకున్నాం, అది జనాలకు సంపద అనుకున్నాము, కానీ అది వాళ్ళు చేసుకునే సంపద. మనం కన్ఫ్యూజ్ అయినాం, అంతకంటే వేరేది.